వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 5 ఏళ్ల పాలనలో బటన్ నొక్కడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. యువతకు ఉపాధి కరువైందని, అభివృద్ధి అటుకెక్కిందని మండిపడ్డారు. తనకు అవకాశం ఇస్తే దక్షిణ నియోజకవర్గాన్ని నంబర్ 1 గా నిలబెడతానంటున్న ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల హీట్ పెరిగింది. అభ్యర్థులు ప్రచార రంగానికి తెరతీశారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు, ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా? ఈరోజు మంచి రోజు అని చెప్పి మేము 29వ వార్డులో ప్రచారం స్టార్ట్ చేశాం. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వం దించాలి, ఎప్పుడెప్పుడా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అండర్లో ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి జరగబోతూ ఉంది, ముందు అన్ని వర్గాల ప్రజల వ్యాపారాలు కానీ ఎంప్లాయీస్ కానీ హ్యాపీగా ఉంటారని ఎదురు చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ నాకు ఈ అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నేను ఇది గిఫ్ట్గా ఇస్తాను. రానున్న రోజుల్లో మన జనసేన పార్టీ కొండంత అండగా మేము అందరం కూడా తయారవుతాం. ఇవాళ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అడుగడుగున నీరాజన పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఇవాళ విశాఖపట్నం సౌత్లో నేను ప్రచారం చేసుకుని వచ్చాను. మరి ఒక తిరుగులేని శక్తిగా ఈ ఉమ్మడి అభ్యర్థిగా నేను అక్కడ ఒక మంచి అద్భుతమైన విజయాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ చేస్తాను. దక్షిణ నియోజకవర్గాన్ని పాత నగరం అంతా మిళితమై ఉంటుంది. మత్స్యకార సామాజిక వర్గం చాలా సమస్యలు పెండింగ్లో ఉంటాయి. వీటిని ఎలా అడ్రస్ చేయబోతున్నారు? ఇది విశాఖపట్నానికి మూలస్తంభం లాంటిది, ఆ ఓల్డ్ సిటీ అండి. దీనికి మనం చేయగలిగింది ఒకటి కాలుష్యం, 2 డ్రైనేజ్ సిస్టమ్, 3 రోడ్లు. ఇవి మేజర్గా ఉన్నటువంటి సమస్యలు నాకు తెలిసి. వీటన్నిటిని కూడా ఒక మోడల్ సిటీగా తయారు చేయడానికి ఈ డ్రైనేజ్ కానీ అంటే పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలకంగా నేను తీసుకొని అక్కడ ఉన్న ప్రజలు చాలా హ్యాపీగా ఉండే విధంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ఉండే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ, పట్టాల ఇష్యూలు ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో ప్రభుత్వం చేంజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రతి సమస్యలో కూడా తీర్చడానికి నా ప్రయత్నం చేస్తాను. 5 ఏళ్ళుగా మేము సంక్షేమాన్ని ఇచ్చాం, ప్రజలు మా వెంటే ఉన్నారు, తప్పకుండా మరోసారి మాకు పట్టం కట్టబోతున్నారనే ధీమాతో వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తుంది. ఆ పార్టీని ఎదుర్కొనేందుకు మీరు ఎలాంటి కార్యాచరణ? ఎవరికి ఏ కార్యాచరణ అవసరం లేదు. ప్రజలు చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారు. మీకు మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఓడించారో దానికంటే డబుల్ ఓడించడానికి రెడీగా ఉన్నారు. ఇందులో అసలు మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు తెలుసుకోవాల్సిందంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ ప్రభుత్వం ఉంటే వ్యాపారస్తులు కానీ ఎవరి దగ్గర రూపాయి మనీ ఉండే పరిస్థితి లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, శాండ్ వ్యాపారం అయినా, మైనింగ్ వ్యాపారాలు అయినా, లాటరైట్ వ్యాపారం అయినా, బ్లాక్ మెటల్ వ్యాపారం అయినా, మందు అయినా అన్నీ ఆయన చేసుకుంటుంటే ఇంక ఇక్కడ ఎవరు బతుకుతారు? సో చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడెప్పుడే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కరి దగ్గర ఒక రూపాయి మనీ ఉండే పరిస్థితి లేదు. జనంకి ఏదో సంక్షేమం అనే ఒక బటన్ నొక్కడమే పని అయితే ఎవరైనా నొక్కేస్తారు ఆ బటన్. అది కాదు, ఒక కుటుంబానికి పెద్దగా మిమ్మల్ని కూర్చొని పెట్టినప్పుడు దాని సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందరికి అందాలి, ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఇవన్నీ చేయకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందుకని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని మార్చాలని. ఉమ్మడి అభ్యర్థిగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఏంటి? విశాఖపట్నంలో అత్యధిక మెజారిటీ నన్ను గెలిపించాలని దక్షిణ నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మచ్చలేని మనిషిగా మీ అందరికీ నేను తెలుసు, గత 15 సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు సౌత్కి సర్వీస్ చేసే అవకాశం నాకు పవన్ కళ్యాణ్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు 24/7 సేవలు అందించి భవిష్యత్తులో ఇంకా గొప్పగా సేవలు అందించే అవకాశం నాకు కల్పించే విధంగా మంచి మనసుతో దక్షిణ ప్రజలు ఆలోచించి నాకు ఓటేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని విన్నవించుకుంటాను. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వస్తాను, ఎన్నో సర్వీస్ ప్రజలకు అందించడం జరిగింది. దక్షిణ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, తను ఆశీర్వదించాలని కోరుతున్నారు ఉమ్మడి అభ్యర్థి
వంశీకృష్ణ శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ గయాజ్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం.